హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఛానల్. మీరు ఇక్కడ చూస్తున్న మొక్క పేరు పాలకాడాకు, అలాగే నాగార్జుని, ఇంకా పచ్చబొట్లాకు, నానపాల అని కూడా పిలుస్తుంటారు. సంస్కృతంలో దుగ్ధిక, హిందీలో దుగ్ధి అని అంటారు. ఆయుర్వేదం వంటి సాంప్రదాయక వైద్య విధానాల్లో ఈ మొక్కను అస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు, స్త్రీల ఆరోగ్య సమస్యలకు, ఉదరకోశపు వ్యాధులకు నివారణంగా వాడుతుంటారు. ఈ మొక్క సన్నని కాండము, దానికి ఇరువైపులా ఆకులు ఉంటాయి. ఈ మొక్కని మధ్యలోకి కట్ చేస్తే దీని నుండి పాల లాంటి ద్రవం వస్తుంది. ఈ పాల లాంటి ద్రవంలో ఉన్న ఆల్కలాయిడ్స్, టర్పినాయిడ్లు మొదలైన పదార్థాల వల్ల ఇది ప్రశుగ్రాసంగా పశువులకు పనికిరాదు. ఇది సాధారణంగా కలుపు మొక్కగా పెరుగుతుంటుంది. అమెరికాలో పుట్టిన మొక్క అయిన దక్షిణ అమెరికా నుండి మధ్య అమెరికా, కరేబియన్ ద్వారా అర్జెంటీనా వరకు ఆస్ట్రేలియా దేశాలలో విస్తరించింది. భారతదేశంలో కేరళ రాష్ట్రంలోని కొట్టాయం, ఇడుక్కి, కొల్లం, తిరువనంతపురం జిల్లాల్లో మనకు కనబడుతుంది. ఇది ఆయుర్వేదిక్ మందుల తయారీలో కొన్ని రకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధులు, కండ్లకలక చికిత్సలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అరికాల వాపులు, మంటలు ఉంటే దీనిని మెత్తగా నూరి కొబ్బరి నూనెతో వేడి చేసి అరికాళ్ళపై రుద్దుకుంటారు. ఇలా చేయడం వలన కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా దీనిని అస్తమా ప్లాంట్ అని కూడా పిలుస్తారు. కడుపు ఉబ్బరం, బ్రాంకైటిస్, డయేరియా, విరోచనాలు, కండ్లకలక, మొటిమలు, రింగ్ వార్మ్ మొదలైన వాటిని కూడా మెరుగుపరుస్తుంది. కషాయాలను చర్మ వ్యాధులలో కూడా ఉపయోగిస్తారు. మొక్కల రసాన్ని విరోచనాలు మరియు కడుపు నొప్పికి కూడా ఉపయోగిస్తారు. అరికాళ్ళ దురద కోసం ఈ ఆకులు పసుపు మరియు కొబ్బరి నూనెతో మెత్తగా రుబ్బి వేడి చేసి అరికాళ్ళపై రుద్దండి. కంటి పుండ్లను నయం చేయడానికి దిగువ కనురెప్పలపై పూయాలి. పాము కాటు, వాంతులు మొదలైన వాటికి చికిత్స చేయడానికి కూడా వీటి మూలాలను ఉపయోగిస్తారు. ఏది ఏమైనా ఏ మొక్కలోనైనా చెడు, మంచి లక్షణాలు రెండూ ఉంటాయి. నిపుణుల మార్గదర్శకత్వం లేకుండా దీనిని ఉపయోగించరాదు. గర్భధారణ సమయంలో దీని వాడకాన్ని నివారించండి. అస్సలు వాడరాదు. అధిక మోతాదులో కడుపులో చికాకు, వికారం, మలబద్ధకం మొదలైన వాటికి కారణమవుతుంది. సంతానోత్పత్తి నిరోధక లక్షణం కారణంగా వ్యంధ్యత్వానికి చికిత్స కోరుకునే రోగులలో దాని వాడకాన్ని నివారిస్తుంది. గణనీయమైన యాంటీవైరల్ మరియు ప్లేట్లెట్స్ను పెంచే చర్యల కారణంగా డెంగ్యూకు వ్యతిరేకంగా ఈ మొక్క వినియోగించవచ్చని ఒక అధ్యయనం రుజువు చేసింది. ఇది మూత్రపిండ టానిక్గా కూడా ఉపయోగపడుతుంది మరియు నెఫ్రిటిస్, బాధాకరమైన మూత్ర విసర్జన, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల చికిత్సకి కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క సురక్షితమైనదో కాదో అని తెలుసుకోవడానికి తగినంత సమాచారం కూడా అందుబాటులో లేదు. అందువలన గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మనం దీనిని నేరుగా వాడకూడదు. వైద్యుల సలహా మేరకే వాడుకోవాలి.